చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనేది 100కి 100 పాళ్ళు రుజువు చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా, ఉద్యోగ నిమిత్తం కొన్ని రోజులు ఉద్యోగాలు చేసినా, తన ఊహలకి, తన ఆశయాలకి వ్యాపార రంగంలో దిగాలి, పత్రికా రంగంలోకి దిగాలి అని చెప్పి, మీడియా రంగంలోకి రావాలి అని చెప్పి ఆయన రావటం, ఆర్థిక బిజినెస్లో కూడా రావాలి అని చెప్పి మార్గదర్శి లాంటి ఒక అద్భుతమైన సంస్థ నిర్మించడం, ఎన్నో ప్రభుత్వ బ్యాంకులు కూడా దివాళా తీసిన ఈ రోజుల్లో గత 50 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న మార్గదర్శిని కొంతమంది ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఎవరి వల్ల కూడా కాలేదు అని చెప్పి, అలాంటి నీతిగా నిజాయితీగా ఉండే సంస్థలు ఎప్పటికైనా గట్టిగా నిలబడతాయని కూడా నేను తెలియజేస్తూ, మరి అలాంటి వ్యక్తి సినిమా రంగంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు. డిస్ట్రిబ్యూటర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ ఆయనకున్న శక్తి సామర్థ్యాలకి పెద్ద పెద్ద హీరోలందరినీ బుక్ చేసి అతిపెద్ద బడ్జెట్లో కూడా సినిమాలు తీయగలడు. కానీ ఆయన ఒక్కటే ఆలోచించాడు, పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళటం కాదు, కొత్త వాళ్ళతోటి, చిన్న వాళ్ళతోటి సినిమాలు తీసి సమాజానికి పనికొచ్చే, సమాజాన్ని మేల్కొల్పే లాంటి చిత్రాలు తీయాలని చెప్పి అద్భుతమైన చిత్రాలు నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అలా తెలుగు భాష గురించి, తెలుగు భాష ఇంగ్లీష్ భాషతో సంకరమైపోతోంది, మన తెలుగు భాషను చక్కగా నిలబెట్టుకోవాలి అని చెప్పి తెలుగు భాష ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా ఈనాడు పేపర్తో పాటు అన్నదాత ప్రతి ఆదివారం నాడు కూడా రైతు సమస్యల్ని, పంటలు ఎలా పండించాలి, పంటలకు వచ్చే రోగాల్ని ఎలా చేయాలి అనేది ఆయనే స్వహస్తాలతో ప్రతిదీ కూడా రాసేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అలాగే ఈనాడు పేపర్లో ప్రతిరోజు కూడా ఎడిటోరియల్ అంతా కూడా ఆయన స్వహస్తాలతోనే రాస్తారు తప్ప ఇంకొకరి బాధ్యత వహించరు. రామోజీ ఫిలిమ్స్ అని వాళ్ళ వరల్డ్ వైడ్గా మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటి ఒక అద్భుతమైన సిటీ నిర్మించిన ఖ్యాతి కూడా మన రామోజీరావు గారికే తగ్గింది. రామోజీరావు కొంతమంది బతుకుండగానే చనిపోయిన వాళ్ళ లెక్క, కానీ మరికొంతమంది చనిపోయిన తర్వాత కూడా బతుకుండే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రామోజీరావు గారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేమన్నది, ఆయన ఆత్మ మన చుట్టూనే జరుగుతుంది, ఆ రామోజీ ఫిల్మ్స్ చుట్టూనే జరుగుతుంది. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటుందని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సానుభూతిని ప్రకటిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై హింద్. सभी को मैं सादर प्रणाम करता हूं। रामोजी से भी मेरा परिचय करीब 40 साल पहले, जब यहाँ एनटी रामाराव चुनाव लड़ने के लिए खड़े थे, तब हुआ था। एनटी रामाराव जी का पूरा चुनाव पूरे आंध्र प्रदेश में घूम करके मैंने देखा था, और उसी समय में मैंने रामोजी की कलम से भी पूरा परिचय किया था। उनकी भाषा, उनका दूरदर्शिता का जो उदाहरण था, वो मैं आज भी कभी भूला नहीं। उसके बाद से तो मैं बराबर उनके संपर्क में रहा। रामोजी की कलम में जो ताकत थी, उनका जो हौसला था, जनता के प्रति उनके मन में जो दर्द था, वो हमेशा एक ही बात कहते थे कि मेरी कलम केवल जनता के लिए है। और मुझे एक बार नहीं, कई बार मैंने उनको सरकारों से संघर्ष करते हुए देखा। जीवन के अंतिम दिनों में भी वे संघर्षशील ही थे, और उनके सामने एक नई कई चुनौतियां एक साथ खड़ी थी। ये ईश्वर की कृपा कहिए कि अंतिम सांस लेने से पहले उन्हें कुछ राहत मिल पाई। रामू जी
एक दृष्टा थे आंध्र प्रदेश के लिए। अब तो तेलंगाना आंध्र दो हिस्से हो गए, पर उन्होंने जिस तरह से परंपरा और विज्ञान, आधुनिक जीवन दोनों का समावेश करने का प्रयास किया, कि आपके सामने है, फिल्म सिटी की परंपरा की बात नहीं थी, वो इस देश के लिए एक बहुत बड़ा योगदान था। लोग बरसों अभी तक, पीढ़ियों तक याद करेंगे उनके इस योगदान को। पर मैंने उनका दूसरा जो परंपरागत रूप भी देखा, उनकी 3 पोतियों की शादी देखी मैंने, जब तीनों ही पोतियों के दूल्हे के उन्होंने पांव धोए, जमीन पे बैठकर उनके चरण पखारे। ये इस देश की बहुत बड़ी महान देन है, इस दिव्यता है। मैं इसको दिव्यता कहूंगा कि दिल से वो इतने गहरे भी थे, इस आस्था से जुड़े हुए भी देखा मैंने। व्यापार के स्तर पर तो खैर बहुत ही कुछ उदाहरण उन्होंने छोड़े, और शायद उनकी सरकार से टक्कर लेने का जो सबसे बड़ा जीत का कारण यही था कि उनके व्यापार में कहीं कोई कालापन किसी को पकड़ में नहीं आ पाया। पर ये भी ईश्वर को कहिए कि ईश्वर हर युग में, हर काल में हमको कोई न कोई एक विभूति देता है, जो अपराधियों से, समाज कंटकों से, जनता के हक में लड़ते हैं। और उनमें से मैं समझता हूँ रामोजी राव एक थे। मेरे लिए तो बहुत बड़ा संबल थे, क्योंकि अब आप देखिए 40 साल पहले तो मेरा प्रवेश ही था पत्रकारिता में, और तब से मेरे करीब करीब हर लेखन पे मैं उनके साथ मेरा आदान प्रदान था। जब हमने अपनी सरकारों से लड़ाई लड़ी, तब हमारा सबसे बड़ा जो संबल था मेरा, वो रामोजी राव थे। तो मैं तो आज भी ईश्वर से एक ही प्रार्थना करता हूं कि इस देश में हर प्रांत में, हर जिले में कोई न कोई रामोजी राव पैदा होना चाहिए। देश इतना बड़ा है, इतनी विभिन्नताएं हैं कि एक रामोजी राव इस देश के लिए कम हैं। और जो भी इस क्षेत्र में उतरे, उसी संकल्प के साथ उतरे कि मैं रहूं या न रहूं, मेरी जनता के हित को कभी आंच नहीं आनी चाहिए। इसी के साथ मैं पुनः उनको श्रद्धा से नमन करता हूं, ईश्वर से कामना करता हूं कि उनको अपने चरणों में शरण दे। नमस्कार। धन्यवाद जी।